ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో తల్లికి వందనం పథకంపై మన ఏపీ గవర్నమెంట్ అయితే ముహూర్తం ఖరారు చేసిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూద్దాం. ఈ ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించిన నిధుల పరిపాలన అనుమతులు ఉత్తర్వులు బుధవారం విడుదల కానున్నాయి. తొలి విడత కింద దాదాపు 10,049 కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగింది. పథకం అమలు మార్గం సుగమమైంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మందికి పైగా తల్లులకు, సుమారు 66.9 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి విద్యార్థి తరపున వారి తల్లుల బ్యాంకు ఖాతాలో 13,000 చొప్పున ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. మిగిలిన 2,000 నిధులు ఆయా పాఠశాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన SMF కోసం ప్రభుత్వం పాఠశాలకే నేరుగా కేటాయించనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైన అడ్మిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో కొత్తగా పాఠశాలలో చేరే విద్యార్థుల వివరాలను సేకరించి వారికి రెండో విడతతో నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశంలో భాగంగా ఈ పథకానికి లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మెగా PTM కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్వయంగా పాల్గొనున్నారు. ఈ పండుగ వాతావరణంలోనే లబ్ధిదారులైన తల్లుల ఖాతాలోకి నిధులు విడుదల చేసేందుకు విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి గవర్నమెంట్ నుంచి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.